హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో. ఈరోజు నేను కరివేపాకు మునిగాకుతోటి పొడి చేస్తున్నాండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఈ రోజుల్లో పిల్లలు కరివేపాకు అని అంటే అమ్మో కరివేపాకు అని ఏరిపారేస్తారు కదండి. పిల్లలకి జుట్టు ఊడిపోకుండా కళ్ళు చాలామందికి కంటి చూపు తగ్గిపోతుందండి. అందుకని మనం కరివేపాకు రోజు ఫస్ట్ ఒక ముద్దలో కరివేపాకు వేసుకొని అన్నం తిన్నామనుకోండి, కంటికి మంచిదండి, జుట్టు కూడా మంచిది. పిల్లలకు తెలియకుండానే 4-5 ముద్దలు కరివేపాకుతో తింటారండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే కరివేపాకుని శుభ్రంగా కడిగి ప్యానగాలకి ఆరబెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఇది మునగాకు అండి. ఇది మునగాకు. దీన్ని కూడా కడిగి ప్యానగాలకి ఆరబెట్టి పక్కకు పెట్టినండి. ఒక 3 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, ఒక 1 స్పూనున్నర జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, ఎండు మిరపకాయలు ఒక 20-25 ఉంటాయి. మన కారాన్ని తగ్గట్టు, మీరు కారం ఎంత తింటారో కారం తగ్గట్టు మిరపకాయలు, వెల్లిపాయలు 4-5 ఎల్లిపాయలు ఇట్లనే పొట్టి ఏం తీయని అవసరం లేదండి. ఇట్లా తీసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి, ఉప్పు, పసుపు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఎలా చేయాలో చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. వేసుకొని మందంపాటి కళాయి పెట్టుకొని నూనె ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి అంతే. నూనె ఎక్కువ వేసుకుంటే మనము కరివేపాకు పొడి ఎక్కువ రోజు నిల్వ ఉండకుండా ముక్క వాసన వస్తుందండి. మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలండి. చూడండి, ఏగుతంటే మంచి స్మెల్ వస్తుందండి. ధనియాలు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. ఇలా మంచిగా మాడిపోకుండా వేయించాలండి. నూనె మాత్రం ఒక 1/2 స్పూనే వేసుకోవాలి. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మాడిపోకుండా దగ్గరుండి వేయించాలండి. ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కాప్సు నూనె వేసుకోవాలండి. ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. మీ కారం తగ్గట్టు వేసుకోవాలండి. ఇది ఇలా మాడిపోకుండా వేసుకోవాలి. ఇవి కూడా తీసుకొని మనం ఇంతకుముందు వేయించిన పప్పుల దాంట్లో వేసుకోవాలండి. చల్లారబెట్టుకోవాలి.
కొంచెం ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని ఎంచుకోవాలండి. మాడిపోకుండా ఎంచుకోవాలండి. ఉప్పు కలుపుతూ ఉండాలి. మాడితే టేస్ట్ మారుతుందండి మళ్ళీ. ఇప్పుడు యాప గిన్నెలు వేసుకోవాలండి. వేగింది. మిగతా ఉన్నది కూడా అట్లనే ఎంచుకోవాలి. కొంచెం వేయించుకోవాలండి. కలుపుకోవాలండి. ఇలా మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలండి. కరివేపాకుని బాగా వేయగనియొద్దు. కొంచెం లైట్గా మనం ప్యాన్ గాలికి ఎండబెట్టినాం కదండి, అప్పుడే ఎండింది. కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేయాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మళ్ళీ ఇలా ఇలా రెండు సైడ్ల నుంచి ఇట్లా అన్నాం అనుకోండి, అడగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఆకు. ఎండింది కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకని ఇట్లా గంటతో 2 గంటలు పట్టుకొని అనాలి. ఇలా తీసేయాలండి. కొంచెం ఒక్క సుక్క నూనె వేసి ఇప్పుడు మునగాకు కూడా ఎంచుకోవాలండి. మునగాకు అయితే ఆరోగ్యం చాలా మంచిది. రక్తం లేని వాళ్ళకి, రక్తం ఐరన్ తక్కువ ఉన్నా కానీ మునగాకు అన్నిటి చాలా బెనిఫిట్ అండి. ఇది కూడా లైట్గా వేయించాలి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నారనుకోండి, చాలా అంటే చాలా మంచిదండి. జుట్టు పిల్లలకి పెద్దలకి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా జుట్టు ఊడుతుంది. కరివేపాకు కంటికి మంచిది, జుట్టుకు మంచిది. రక్తహీనతతో బాధపడే వారికి ఈ మునగాకు పౌడర్ తిన్నామనుకోండి, ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం చాలా మంచిదండి. ఇలా చింతపండు కడిగి పక్కకు పెట్టినండి. కొద్దిసేపు తడివేయించి కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇంట్లో వేసుకోవాలి. స్టవ్ బంద్ చేయాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. అది తక్కువ వేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నా. తర్వాత సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఇలా కొంచెం బరకుగానే పట్టాలండి. చూడండి ఇలా. ఇందులో చింతపండు వేసుకోవాలి. మిక్సీ పట్టుకొస్తాను. చూడండి చింతపండు కూడా మంచిగా మెత్తగా నలిగింది ఇట్లా. ఇప్పుడు ఇందులో పొట్టు తీయని ఎల్లిపాయలు వేయాలండి. కొంచెం పెంచుకోండి. బరకుగా మిక్సీ పట్టుకొస్తా. ఇప్పుడు డబ్బాలు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసినాక కొంచెం పొడి అవుతుంది. ఇందులో కరివేపాకు, మునగాకు 2 కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకొస్తా. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో ఇంగు వేసుకోవాలి.
చూడండి ఇట్లా. ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు పట్టిన దాంట్లో వేసుకో. ఇప్పుడు కరివేపాకు పొడి ఇందులో వేయాలండి. వేసి మంచిగా కలపాలి. 6 నెలలు సంవత్సరం అయినా కానీ ఖరాబు కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఉంటుంది. బయట ఉంటే మాత్రం 2-3 నెలలు 4-5 నెలలు అయినా ఉంటుందండి. దీంట్లో మనం తడి లేదు, ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు. ఇట్లా ఒక ముద్ద ఉందనుకోండి, ఒకసారి మిక్సీలో ఎత్తే మొత్తం పొడి పొడి అయితే ఒకసారి వేసి చూస్తాను.